హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిఎల్ఐసి బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ సెకండ్ సెమిస్టర్లో ఎల్విఆర్ అంటే లైబ్రరీ విజిట్ రిపోర్టు అనేది ఎలా చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ ఎల్విఆర్కు 60 మార్క్స్ అనేవి ఉంటాయి. లైబ్రరీ విజిట్ రిపోర్ట్ చేయాలంటే ఏదైనా ఒక లైబ్రరీని విజిట్ చేయాలి. లైబ్రరీ విజిట్ చేసి మనం A4 పేజ్లో రాయాలి. అంటే కొన్ని క్వశ్చన్స్ ఫ్రెండ్స్, ఆ క్వశ్చన్స్కి మనం తగ్గట్టు ఆన్సర్స్, ఫొటోస్ అతికించాలి. మీరు ఏ మీడియం అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ మీడియంలోనే రాయాలి. మీరు లైబ్రరీ రిపోర్ట్ చేసినప్పుడు మ్యాటర్స్తో కొన్ని ఫొటోస్ అతికించండి. మినిమం ఒక 50 and 55 పేజెస్లో రాయండి. మంచి స్కోర్ వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క క్వశ్చన్కి మీరు ఫోటో అతికిస్తే మీరు విజిట్ అయినట్టుగా తెలుస్తుంది. ఏ లైబ్రరీస్ని విజిట్ చేయాలి అంటే అకాడమిక్ యూనివర్సిటీస్ లైబ్రరీస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. సెంట్రల్ యూనివర్సిటీస్ అంటే ఇవన్నీ ఇఫ్లో, నల్సారు, ట్రైబల్, స్టేట్ లైబ్రరీస్ అంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, కేయూ, ఓయూ లైబ్రరీస్. మీకు నియర్ బై ఇందులో ఏ యూనివర్సిటీ ఉందో ఆ యూనివర్సిటీ వెళ్ళండి. పాలమూరు యూనివర్సిటీ, జేఎన్టీయూ, టీయూ, పిఎస్టీయూ, మీకు నియర్ బై ఏది ఉంటే అది అందులోకి వెళ్ళండి. జేఎన్ఎఫ్ఎస్ హార్టికల్చర్ యూనివర్సిటీ, హెల్త్ యూనివర్సిటీ, ఫారెస్ట్ అకాడమీ. నెక్స్ట్ కాలేజ్ లైబ్రరీస్లో పీజీ, యూజీ, ఇంజనీరింగ్, మెడికల్, నర్సింగ్, ఫార్మసీ, తర్వాత ఏరోనాటికల్, ఐఐటి, లా, IIIT బాసరా, ఎన్ఐటి వరంగల్. ఒకవేళ పబ్లిక్ లైబ్రరీస్లో కనుక వెళ్తే స్టేట్ సెంట్రల్ లైబ్రరీస్ అండ్ 3 or 4 డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీస్కు ఓన్లీ ఆర్ ఎలిజిబుల్ టు ఎల్విఆర్. అంటే పబ్లిక్ లైబ్రరీస్లో ఏంటి, ఒక సెంట్రల్ లైబ్రరీసే ఎలిజిబుల్ అవుతాయి. లైబ్రరీ రిపోర్టు విజిట్ రిపోర్ట్కు ఎలిజిబుల్ కాని లైబ్రరీస్ ఏంటి అంటే స్కూల్ అండ్ జూనియర్ కాలేజెస్, మండల్, విలేజ్, కమ్యూనిటీ, ఇన్ఫర్మేషనల్ కమ్యూనిటీ. మీకు నియరెస్ట్ ఉన్న లైబ్రరీస్కి వెళ్ళండి. లైబ్రరీస్ అనేది ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే 25,000 బుక్స్ అనేది ఉండాలి, ఎక్కువ కలెక్షన్ అనేది. సార్ మీకు గ్రూప్లో కొన్ని పేపర్స్ సెండ్ చేస్తారు. లైబ్రరీ రిపోర్ట్ విజిట్ రిపోర్ట్ వచ్చినప్పుడు సార్ మీకు కొన్ని మీ జిరాక్స్ తీసుకొని స్పైరల్ బైండింగ్ చేయాలి. అందులో మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. మళ్ళీ తర్వాత లైబ్రరీ విజిట్ రిపోర్ట్ అయితే అక్కడ మీరు విజిట్ అయినట్టు సార్ స్టాంప్ వేస్తాడు. 6 or 4 పేపర్స్ అయితే సెండ్ చేస్తే వాటిని మీరు జిరాక్స్ తీసుకొని స్పైరల్ బైండింగ్కి ఇవ్వాలి. నేను కొన్ని రోజుల తర్వాత ఈ వీడియో చేస్తాను ఫ్రెండ్స్, నేను ఎలా చేశాను అనేది. ఎల్విఆర్కు మెయిన్ క్వశ్చన్స్ అంటే కొన్ని ఎలిమెంట్స్ అనేది ఇస్తారు. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, లైబ్రరీ బిల్డింగ్స్, లైబ్రరీ రూల్స్, కలెక్షన్ ఆఫ్ బుక్స్, క్లాసిఫికేషన్ అండ్ కేటలాగింగ్ సిస్టమ్, సాఫ్ట్వేర్, డిజిటల్ లైబ్రరీస్, విచ్ సాఫ్ట్వేర్ యూజర్, సర్వీస్ ప్రొవైడెడ్ ఆన్ ద లైబ్రరీ సెక్యూరిటీ, CCTV, కంప్యూటర్ వర్క్ స్టేషన్స్. అంటే వీటి గురించి రాసి వీటిని ఎలా చూస్తున్నారో అనేది ఒక ఫోటో రూపంలో అతికించాలి. షెల్ఫ్ అరేంజ్మెంట్ అంటే షెల్ఫ్లో బుక్స్ అవన్నీ వాటిని ఒక ఫోటో తీసారు. ఫీడ్బ్యాక్, బిబ్లియోగ్రఫీ అంటే ఎవరు ఎప్పుడు స్టార్ట్ చేశారనేది. 14 ఎలిమెంట్స్ ఇస్తారు. మీకు ఇవి తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేసి రాయండి. లైబ్రరీకి వెళ్ళిన ఫొటోస్ తీసుకొని A4 మీద స్టిక్ చేసి లైబ్రరీస్కి విజిట్ స్టాంప్ వేసుకోండి. ఆ 4 పేపర్స్ని 14 ఎలిమెంట్స్ కలిపి స్పైరల్ బైండింగ్ చేసుకోండి. లాస్ట్ డేట్ అయితే August 31, 2026. ఈలోపు మీరు లైబ్రరీ విజిట్ చేసి సార్ వాళ్ళకి సబ్మిట్ చేయండి. డేట్ మళ్ళీ పెంచరో తెలియదు. మీరు వెంటనే వెళ్ళి అన్ని డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని రాయండి. నియర్ బై ఏ లైబ్రరీ ఉంటే ఆ లైబ్రరీకి వెళ్ళి విజిట్ చేయండి. ఇందులో చెప్పిన లైబ్రరీకి ఈ వీడియో యూస్ఫుల్ సబ్స్క్రైబ్ చేయండి.